అందరికీ నమస్కారం అండి. నేను మీ ఝాన్సీ కృష్ణ. వెల్కమ్ టు ఝాన్సీ కృష్ణ భక్తి గీతాలు. ఇప్పటి వరకు అమ్మవారు నా మీద దయ చూపించి ఎన్నో రకాల పాటలని 1500 పైగా కూడా నాతో పాటలు రాయించారు. వాటన్నిటితో పాటు అందరి దేవుళ్ళవి చాలీసాలు కూడా రాయించారు. ఎన్ని రాసినా కూడా కొద్దిగా ఈ మధ్యకాలంలో చిన్న వెలితి అనేది నాకు అనిపించింది. అదేంటి అని అంటే, భగవంతుడు రూపాలు అన్ని రూపాల మీద అమ్మ పాట రాయించారు. కానీ అమ్మా నాన్నలకి ఈ భగవంతుడి చాలీసాలతో పాటు అది కూడా రాయిస్తే బాగుండేది అని అనిపించింది. సరే అని చెప్పేసి అమ్మ దగ్గర చెప్పి ఊరుకున్నాను. అయితే ఈరోజు అది అమ్మ నా కోరిక నెరవేర్చారు. అమ్మ ఇచ్చిన పదాలతో, అమ్మ ఇచ్చిన ఆ సమయస్ఫూర్తితో అమ్మా నాన్నల చాలీసా రాయటం జరిగిందండి. ఇది విని ఈ చాలీసాని మీరు కూడా మీ అమ్మా నాన్నలకి అంకితం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నానండి. అందరికీ థ్యాంక్ యూ. జై గురుదత్త, జై శ్రీరామ్. దయచేసి ఈ అమ్మా నాన్నల చాలీసాను అందరూ మనస్ఫూర్తిగా వినాలని, మీ తల్లిదండ్రులకి పాద నమస్కారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంతవరకు ఎన్నో రాశాను, నాకు వచ్చిన రీతిలో పాడాను. కానీ ఈ అమ్మా నాన్నల చాలీసాని రాయటం అంత సులభం కాదని, అందుకని ఇంతకాలం నాతో ఎదురు చూడటం జరిగిందని అమ్మవారు ఆనందించినట్టుగా అనిపించింది నాకు. ఎందుకు అనంటే, రాస్తుంటే చెయ్యి నాకు ముందుకు వెళ్ళడం లేదు అసలు. ఎన్నో భావాలు, ఎన్నో ఆనందకరమైన క్షణాలు, బాధపడ్డ క్షణాలు, వారితో మనం గడిపిన జీవితం, వారు మనల్ని పెంచిన జీవితం ఎన్నో కళ్ళ ముందు మెదిలాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ చాలీసాను ఒకసారి కాకుండా, రెండుసార్లు కాకుండా, మీకు వీలుంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైనా వినాలి అని, మీ అమ్మానాన్నలతో గడిపిన జీవితం మీకు మళ్ళీ గుర్తుకు రావాలని, మీ కన్నుల వెంట ఆనంద బాష్పాలు 2 చుక్కలు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మీ అందరి నుండి నేను కోరుకునే కోరిక. అందరికీ జై గురుదత్త, జై శ్రీరామ్.